అందరూ ఏమనుకుంటారంటే సమ్మక్క సారలమ్మ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అనుకుంటారు. కాదండి. కాదు కాదు. సమ్మక్క ఒక వేటగాడు వేటకు వెళ్తాడు. వేటకు వెళ్తే అక్కడ ఒక పులితో ఆడుకుంటూ ఉంటుంది ఒక చిన్న బిడ్డ. ఆమె పుట్టుకకి ఏ విధమైన ఆధారాలు లేవు. సీతమ్మ తల్లిలాగా. అంటే ఆమె పుట్టుకే పులితో ఆడుకునే పుట్టుక. ఆ తర్వాత ఆ పులి వెళ్ళిపోయిన తర్వాత ఆ బిడ్డను గూడానికి తెచ్చుకొని పెంచుకుంటారు. ఆమెకు గూడెపు పెద్దలందరూ కలిసి సమ్మక్క అని చెప్పి నామకరణం చేస్తాడు. ఆమె మంచి ఫైటర్ అవుతుంది. అండ్ అన్ని తెగలని, అంటే గిరిజన తెగలు అనేకం ఉన్నాయి. గుత్తి కోయలు, వీళ్ళు కోయ, గుత్తి కోయలు, గోండులు, చెంచులు, అనేక రకాల తెగలు ఉన్నాయి. వీళ్ళందరినీ ఏకత్రాటి మీదకు తీసుకువచ్చినటువంటి ఒక బలీయమైన శక్తి, బలీయమైన శక్తి ఆమె. ఆమె ఆ గిరిజన తెగల రాజు ఒక ఆయన, పడిగిద్ద రాజు. ఈ పడిగిద్ద రాజు ఆమె చాలా అందంగా ఉంటుంది, సమ్మక్క. పడిగిద్ద రాజు వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకు 3 పిల్లలు పుడతారు. దాంట్లో మొదటి పిల్ల సారలమ్మ. తల్లి కూతుళ్ళ. తల్లి కూతుళ్ళు. అండ్ కుమారుడి పేరు జంపన్న. ఇంకొక అమ్మాయి పేరు నాగులమ్మ. నాగులమ్మను గురించిన ప్రశస్తి మనకి ఎక్కడా కనిపించదు, కానీ జంపన్న అండ్ సారలమ్మ వీళ్ళిద్దరు కూడా గొప్ప వారియర్స్గా తయారవుతారు.